Hi bro, how are you? Day 2 series. Super ఉంది ఇప్పుడు బీచ్ కి వెళ్ళబోతున్నాం. It's a chala clear sky. Food is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. టైం చూడండి 3:20 AM ఇన్ ద మార్నింగ్. డేట్ వచ్చేసి 6/19. ఏదో తేడాగా ఉందేంటి. సో కార్ అంతా కొంచెం క్లమ్జీ ఉంది. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా సాయి? ఏనాడన్నా పెట్టావనా? అరే కుర్రాడు గాలి తిరుగుతున్నాడే, తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మా పెట్టావా? లేదు. నేనైతే చూపించలేకపోయా, ఎందుకంటే ఇదిగోండి అఖిల్ వాళ్ళంతా ఉన్నారు కదా, కెమెరాతో రికార్డ్ చేయాలంటే కొంచెం షైగా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. నైస్, కొంచెం మంచిగా అనిపించింది. షేర్ చేసుకున్నాం, ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అయితే షేర్ చేసుకున్నాం. మీ అందరికి కుళ్ళు కాదు. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఎక్కడున్నాడు? యూరోప్. సో యూరోప్ నుంచి ఒక పర్సన్ అయితే మనల్ని కలిసాడు. ఇదంతా రికార్డ్ చేస్తే బాగుంది. రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? శాఖరోగి నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, చుట్టూ ఉన్నది దొంగ. మేరా వీడియో మీద ఇద్దరు ఐసీ కర్తే హై గైస్. హలో గైస్, కైసే హో? వాట్సాప్ ఎలా ఉన్నారు? హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు అయితే మన గోవా ట్రిప్ లో డే 2. మనం అయితే ఈ రోజు కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ప్లేసెస్ వచ్చేసి లైక్ అగోడా ఫోర్ట్, కలంఘాట్ బీచ్. నిన్న నైట్ కూడా కలంఘాట్ బీచ్ ఎక్స్ప్లోర్ చేసాం. అంటే నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అని అఖిలే చెప్తున్నాడు. చూడండి, అండ్ అగోడా ఫోర్ట్ కూడా బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా మన XL6. ఈ ట్రిప్ అంతా కూడా మేము ఓన్లీ CNG తో విజయవాడ నుంచి గోవా వరకు అయితే మన XL6 అయితే వేసుకొని వచ్చాం. 4 మెంబర్స్. లైక్ ట్రిప్ వచ్చేసి ప్లెజెంట్ గా వెళ్తుంది. ఈ రోజు ఎలా ఉంటుందో అడ్వెంచర్ అయితే చూద్దాం. ఈ సిరీస్ అంతా మీరు కంటిన్యూస్ గా వాచ్ చేస్తే మీకైతే ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీడియో అయితే కంటిన్యూస్ గా చూడండి. డే 2 ఈ గోవా సిరీస్ లో అదిరిపోబోతుంది. సో లెట్స్ కంటిన్యూ గోవా ట్రిప్ డే 2 జర్నీ. సో మన డే 1 లో అయితే ఫుడ్ కూడా అంత స్పెషల్ గా అనిపించలేదు. మన గోవాలో బెస్ట్ ఫుడ్ వచ్చేసి ఎక్కడ దొరికింది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎగ్జాక్ట్లీ మన రూమ్ వచ్చేసి బాగా బీచ్ కి నియర్ ఉంటుంది. మన రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డైరెక్ట్ గా సముద్రంలోకి వెళ్లే వే అయితే ఉంటుంది. ఎవరమ్మా విజులు? అమ్మాయి కనిపించింది పాపం, ఎంజాయ్ చేస్తాం. బాగుందనా? నిజం బాగుందనా అంటే. సో చూస్తున్నారు కదా, 4 మెంబర్స్ అయితే వచ్చాం. ఇంకా ఎంత స్పేస్ ఖాళీ ఉందో. సో 4 మెంబర్స్ తో అయితే ట్రిప్ అయితే అలా నడుస్తూ ఉందన్నమాట. గైస్, ఎవరన్నా గోవా ట్రిప్ కి ఇంట్రెస్టెడ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేయండి. మనమైతే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటి అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడైతే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి వేస్తున్నా, రైడ్ విత్ సంతోష్. సో ఫాలో అవ్వండి అండ్ మీరైతే నాకు మెసేజ్ చేయండి గాయస్, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. మన గోవా ట్రిప్ కోసం మోర్ ఇన్ఫర్మేషన్ అందులో ఇంకా క్లియర్ గా మనం మాడుకోవచ్చు. సో ఇదన్నమాట కార్ లో సిచ్యువేషన్. 4 మెంబర్స్ ఇచ్చి పడేస్తాం గోవాని. ఇదిగోండి అఖిల్ అయితే డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు. ఇదంతా వచ్చేసి బాగా బీచ్ ఏరియా అంతా కూడా బాగా బీచ్ కి వెళ్ళే వే. సో అఖిల్ అయితే డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు అనమాట. ఈ టాటూ చూడండి. ఈ టాటూ హిస్టరీ మీకు తెలుసు కదా గైస్, ఇప్పటి వరకు మీరు చాలా చూస్తూ ఉంటే తెలిసే ఉంటది. ఈ టాటూ కోసమే 2 times వచ్చాం మేము గోవాకి. మన ఓన్ కార్ లో గోవా ట్రిప్, అన్ఫార్చునేట్లీ ట్రిప్, నోమాడిక్ ట్రిప్. మాకు తెలియడం కాదు అసలు నీ ఫీలింగ్ ఏంటి పోయి ఆ సీట్ లో కూర్చొని. మన ఒడిగైతే కొంచెం హెల్త్ అయితే పాడైంది అనమాట. వాటర్ అయితే చేంజ్ అయింది కదా. అది కాకుండా విజయవాడలో క్లైమేట్ వచ్చేసి 40-45 degrees ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 27. ఈవినింగ్ నిన్న లిటరలీ 26 degrees అనమాట. సూపర్ ఉంది వెదర్. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఫస్ట్ సో తినేసి మిగతా విషయాలను కూడా మాట్లాడుకున్నాం. డే 2 లో టిఫిన్ అయితే చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చేసి సెట్ దోశ, సాంబార్ అనుకుంటా ఐ థింక్. సో ఇది వచ్చేసి కోకోనట్ చట్నీ అండ్ 3 దోశ. తెలిసిందే కదా సెట్ దోశ అంటే. టేస్ట్ అయితే చేసుకుంటాం ఎలా ఉంది. సాయి ఎలా ఉందమ్మా ఉప్మా? దిస్ ఈస్ ద ఉడిపి హోటల్.
సో గాయ్స్ ఫైనల్ గా మేము గోవా అంతా ప్లాన్ చేసాం. గోవాలో ఎక్కడా కూడా సిఎన్జి అయితే దొరకట్లేదు. సో చూడండి సిఎన్జి అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే గోవాలో మన కార్ కి పెట్రోల్ అయితే ఫిల్ చేయాలి. 4958 ఆంధ్రప్రదేశ్ 5000 అయితే పెట్టుకోండి. XL6 పెట్రోల్ అయితే ఫిల్ చేద్దాం. ఇప్పుడు ఎంత అయితే అంత అయింది. సో చూస్తున్నారు కదా గోవాలో సిఎన్జికి వచ్చే కష్టాలు ఇవి అన్నమాట. గోవా సిటీలో అయితే సిఎన్జి దొరకట్లేదు గాయ్స్. 4-5 బంక్స్ అయితే ట్రై చేసాం, ఎక్కడ సిఎన్జి లేదు. గోవా వచ్చే వరకు మాత్రం అయితే సిఎన్జి దొరుకుతుంది, బట్ గోవాలో అయితే సిఎన్జి లేదు. పెట్రోల్ ఆర్ డీజిల్ ఇదైతే ఫిల్ చేయించుకోవాలి. సో చూడండి ఆఫ్టర్నూన్ గోవా వైబ్స్ అయితే ఇలా ఉన్నాయి. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 2:15 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇది మన డే 2. చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఫుల్ వర్షం అయితే పడేది, ఇప్పుడైతే చూడండి మొత్తం ఎండ అనమాట. మొత్తం అంతా కూడా బ్యాక్ యార్డ్ వాటర్స్ అండ్ అలానే ఫుల్ కొబ్బరి చెట్లు లైక్ కేరళ టైప్ అనమాట. చూడండి రోడ్ అంతా తడిచి ఉంది కానీ ఫుల్ ఎండ. మనం గోవాలో క్లైమేట్ మెజర్ అయితే చేయలేం. ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు, ఎప్పుడు ఎండ ఉంటుందో తెలియదు. అఖిల్ బాబు ఏంటి వెనక్కి వెళ్ళిపోయావు? ఎంజాయ్ ద సినిమాటిక్ సాంగ్స్. సో మనమైతే ఇప్పుడు అగుడా లైట్ హౌస్ దగ్గరకు అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే జస్ట్ అగుడా జైల్ని అయితే క్రాస్ చేసాం. వెదర్ కండిషన్ అయితే చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. అదేంటో సడన్గా గోవాలో వర్షం పడిద్ది, ఇమ్మీడియట్గా ఎండ వచ్చేసిద్ది. అసలు వర్షం పడినట్టు కూడా అనిపించదు, చాలా హ్యూమిడిటీ అనమాట గోవాలో. సో ఎంటర్ అవగానే ఇదిగోండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. 100 రూపీస్ అయితే తీసుకున్నారు అక్కడ పార్కింగ్ కి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ. సో మనం అయితే వెళ్ళిపోదాం. కార్ అయితే ఎక్కడ దగ్గర పార్కింగ్ అయితే చేసేద్దాం. ఎక్కడో పార్క్ చేసుకోవాలనుకుంటా ఐ థింక్. సో ఆ లైన్ లో పెట్టేసాను. సో కార్ అయితే ఇదిగోండి ఎక్కడైతే పార్క్ చేస్తాం. ఇలా ఉంది ఈ ఏరియా అంతా కూడా. సో అండ్ మన పక్కన కూడా చూడండి AP40 వెహికల్ అండ్ మనది కూడా AP40. నేను కొంచెం బ్యాక్ పెట్టు. అక్కడ కార్ పార్కింగ్ చేసి ఇలా ఎంట్రీ. సో టికెట్ కౌంటర్. సో టికెట్ అయితే తీసుకుందాం. సో చూస్తున్నారు కదా ఎంట్రీ వచ్చేసి 25 రూపీస్. టికెట్ అయితే తీసేసుకున్నాం. సో ఎంటర్ కాగానే మనకైతే అక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది చూడండి. వాయిస్ అయితే కొంచెం పాడైంది అనమాట. ఇక్కడ వాటర్ చేంజ్ ఇదంతా దీనివల్ల. ఇక్కడ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అనుకుంటా. సూపర్ ఉంది కదా, మొత్తం అంతా కూడా గ్రీన్ మ్యాట్ వేసినట్టు. ఈ ఫోటో అంతా కోసం క్లియర్గా నేనైతే ఎక్కడో దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఈ వీడియోలోకి వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. గైస్ ఇక్కడ తర్వాత టికెట్స్ కోసం అయితే మనం ఆన్లైన్లో తీసుకుంటున్నారు. ఆన్లైన్ టికెట్స్కి అయితే చాలా ఇష్యూ అవుతుంది. ఆ సర్వర్ అయితే వర్క్ చేయట్లేదు సరిగ్గా. సో క్యాష్ అయితే మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. సో ఇక్కడ అనుకుంటా టికెట్ చెక్కింగ్ అంట. సో వే టు టికెట్ చెక్కింగ్. ఇక్కడైతే చూడగానే ఫస్ట్ ఎంట్రీ అయితే పెద్ద ఐరన్ గేట్ అయితే ఉంది. తర్వాత స్టెప్స్ ఇదంతా చూడండి. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి. సో పైకి అయితే వెళ్ళిపో. స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి అయితే వెళ్దాం. పెద్ద ఉన్నాయి బస్ స్టెప్స్ అయితే. ఆ స్టెప్స్ అన్నీ పైకి ఎక్కి ఇక్కడికి వస్తే ఇలా అయితే ఉంది. ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అటువైపుకి. వావ్ ద బ్యూటిఫుల్ వ్యూ. Wow, it's completely sea. అండ్ ఇక్కడ నుంచి చూడండి అదంతా కూడా అది పార్కింగ్ ఏరియా అది. సో మన కార్ అయితే అక్కడే పార్కింగ్ చేస్తాం. అండ్ ఇలా వెళ్ళిపోతే ఇది లైట్ హౌస్. అంతా కూడా లైట్ హౌస్. ఇక్కడ చూడండి మొత్తం ఓపెన్ ప్లేస్. ఏంటిది ఇదంతా ఏంటనేది కిందకి వెళ్ళి అక్కడ బోర్డు దగ్గర అయితే చూద్దాం ఒకసారి. క్రౌడ్ అయితే ఇలా ఉంది ఇక్కడ. డోర్ లాక్ చేసి ఉంది కదా, అది కిందకి స్టెప్స్ ఉన్నాయి. అయితే లైట్ హౌస్. ఆ పైకి వెళ్ళే అవైలబిలిటీ ఉందో లేదో తెలీదు. సో మనం ఇలా కిందకి నడుచుకుంటూ వెళ్ళి ఆ బోర్డు దగ్గర ఏముందో చదివేద్దాం. చూడండి చాలా మంది అయితే ఉన్నారు అక్కడ.
వచ్చేసి ఏదో రేడార్స్ అయ్యి వ్యూ అయితే చూడండి అసలు అమేజింగ్ ఉంది. కాసేపు ఈ వ్యూని ఇక్కడ ఉండే క్రౌడ్ని ఎంజాయ్ చేయండి గైస్. సో మనం అలా చుట్టూ తిరిగి అక్కడైతే వ్యూ పాయింట్ నేను మీకు చూపించాను గాయస్. ఇప్పుడు సముద్రం అదంతా కూడా చూసారు కదా, అక్కడ వ్యూ పాయింట్. ఇలా మనం కిందకి రాగానే సో అక్కడికి వెళ్ళి మనం అయితే చూద్దాం ఒకసారి హిస్టరీ ఏంటనేది. అండ్ ఎంట్రన్స్ ఆల్సో కూడా ఇదే. అవతల వైపు అయితే డోర్ ఉంది. జియోగ్రాఫికల్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చెప్పి దీనిలో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి పాస్ చేసి అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇది వచ్చేసి మహారాష్ట్ర కర్ణాటక మ్యాప్. అండ్ అప్పర్ ఫోర్ట్ అగూడా క్లియర్గా ఉంది చూడండి దీని మీద మొత్తం ఏంటేంటి ఉన్నాయనేసి చెప్పి. ఇది వచ్చేసి ఒక వాటర్ ట్యాంక్ అనమాట, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్. ఇది లైట్ హౌస్ ట్యాంక్. సో ఇది మనం ఫస్ట్ నుంచి చూసినట్టుగా లైట్ హౌస్. అండ్ ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్. ఇది జస్ట్ ఒక వాటర్ ట్యాంక్. అండ్ వాటర్ ట్యాంక్ లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రీ. సో దిస్ ఈస్ ద అప్పర్ ఫోర్ట్ అగూడా వాటర్ ట్యాంక్ అండ్ లైట్ హౌస్. సో గాయ్స్ చూసారు కదా వాటర్ ట్యాంక్ అండ్ లైట్ హౌస్. అయితే హాట్ ఉంది క్లైమేట్, మామూలుగా లేదు విజిబిలిటీ వచ్చేసి. లైట్ హౌస్ అండ్ వాటర్ ట్యాంక్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక లొకేషన్కి అయితే మనం చేంజ్ అయిపోదాం. అండ్ దిస్ ఇస్ ద ఎగ్జిట్. సో ఇలా మనం కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా తాజ్ ఫోర్ట్ అగూడా రిసార్ట్ అండ్ స్పా గోవా ఎంట్రీ. సో ఇది వచ్చేసి లోవర్ ఫోర్ట్ అగూడా. సో ఇలా వెళ్ళిపోతే మనం లోవర్ ఫోర్ట్ అగూడాకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడైతే చూడండి కొబ్బరి చెట్లు బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా సముద్రం. ఎక్కడైతే చిన్న చిన్న స్నాక్స్ అయ్యని కూడా సేల్ చేస్తూ ఉన్నారు. ఎండ మాత్రం మామూలుగా లేదు. అఖిల్ ఏంటి అఖిల్ ఈ వేడి 6 కిలో మునిగిపోతాను ఇప్పుడు. అలానే ఉంది దూద్సాగర్లో మునుగుదాం. సో చూడండి ద బ్యూటిఫుల్ వే ఆఫ్ లోవర్ ఫోర్ట్ అగూడా. సో అదిగోండి అంతా చివరి వరకు నడుచుకొని వెళ్ళొచ్చు. అయ్యా కొంచెం అయితే ప్రశాంతంగా గాలి వేస్తుంది. ఇప్పటి వరకు ఫుల్ స్వెట్టింగ్ అయిపోయింది. సో అదంతా కూడా బీచ్. అండ్ ఇదైతే చూస్తున్నారు కదా కీ ప్లాన్. ఇది లోవర్ ఫోర్ట్ అగూడాది. ఒకసారి పాస్ చేసి చదవాలి అనుకుంటే క్లియర్గా అయితే చదవాలి. నైస్ సూపర్. సో ఇలా ఈ మెట్లకుండా కిందకి వెళ్ళామనేసి అంటే డైరెక్ట్గా బీచ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మనం అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. ఎందుకంటే తాజ్ రిసార్ట్కి వే ఇది. ఇష్క్ మూవీ అండ్ వానా ఇలాంటి చాలా మూవీస్ చూసాం కదా, అంతా కూడా ఇందులోనే షూట్ చేశారు. అది ద బెస్ట్ వ్యూ అన్నమాట. అగూడా ఫోర్ట్ ద బెస్ట్ వ్యూ వచ్చేసి అక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళిపోతాం. ఇక్కడైతే చూడండి కంప్లీట్గా పైకి అయితే ఎక్కి వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పైకి అయితే వెళ్దాం మనం కూడా. తీసేస్తా లోవర్ అగూడా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా. గెట్ రెడీ టు ద బెస్ట్. ఇలా వచ్చాం అనమాట. సూపర్ ఉంటుంది ఇక్కడ. చాలా మంది అయితే ఫొటోస్ తీసుకుంటారు. సో ఫైనల్గా లోవర్ అగూడా ఫోర్ట్ కూడా అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ఒక రెస్టారెంట్లో అయితే ఫుడ్ అయితే తినేద్దాం. చలో సాయిబాబు. సో గోవాలో అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడే ఫుడ్ అయితే తినేసాం గాయ్స్. నేనేమో జీడిపప్పు తీసుకుందాం అనుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని తీసుకోవాలి. డాడీ తీసుకుంటామన్నారు. ఇక్కడ క్యాజు అయితే బాగా ఫేమస్. సో ఇది తీసుకుందాం నీకు వచ్చా. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుడ్ కూడా తినేసాం. వెజ్ బిర్యానీ అయితే తింటున్నాం. చూడండి వర్షం అలా పడుతుంది గోవాలో. మనం అయితే ఇప్పుడు प्रेजेंट अभी हम है बागा बीच का सामने टीटोस गली। अभी हमारा पीछे है मिश्रा भाई। कल भी आपने वीडियो में देखा होगा। बस ओल्ड कस्टमर आए ना, हाँ। अपने आप डायरेक्ट की लो, रूम पे घुसो, आईडी व्हाट्सएप करो, पेमेंट ऑनलाइन कर दो, आपका घर है। सही है। 9890595583। 14 ईयर्स से गोवा में हूँ। टीटोस गली में भी मैं गेस्ट हाउस चलाया हूँ। ऑल
मतलब नॉर्थ विश्वास से काम करते हैं, विश्वास से काम करता हूँ। पैसे का ये सही बात, कोई ये दिक्कत सही नहीं बात है। है। पैसे 500 दे दो, मेरे को कुछ फर्क नहीं पड़ता है। मेरा रेंट निकल जाए, एंजॉय करके आदमी जाए, हैप्पी होके आदमी जाए, उससे मेरे को हैप्पी होता हूँ, मैं भी हैप्पी। मेरा चिल्ड्रंस 12 में नहीं जाता तब तक गोवा में हूँ, बाकी गांव जाएगा एमपी। डिस्क्रिप्शन पे नंबर दे दूंगा, होटल का नेम दे दूंगा, लोकेशन दे दूंगा, उसके साथ चला जाओ सीधा। राइड विद संतोष के नाम से कोई भी आ जाओ, डिस्काउंट के साथ 5 मेंबर आओ, 1200 1000 में रूम, सेल्फ कुकिंग, सेल्फ एंजॉय, मेरे को कोई प्रॉब्लम नहीं है। आप हैप्पी, हम हैप्पी। कोई फैमिली आया तो फैमिली लायक रूम दिला देगा। कोई कपल आया तो कपल आया तो उसके प्राइवेसी सब फुल प्राइवेसी। गोवा में ओनली कपल को रिस्पेक्ट है, बाकी बैचलर को कोई रिस्पेक्ट नहीं। సో గైస్ చూస్తున్నారు కదా, మేము లాస్ట్ 3-4 ఇయర్స్ గా మేము గోవా అయితే ట్రావెల్ చేస్తా ఉన్నాం. ఎవ్రీ టైం ఏదో ఒక స్కామ్ అనమాట. లాస్ట్ టైం కూడా చూసారు కదా, రాష్ట్రం వచ్చాడు, ప్రతి అప్పుడు కూడా ఒక స్కామ్ అయితే. కానీ ఈసారి అయితే మాత్రం కొంచెం ధమాకా అయితే చేయబోతున్నాం గోవాలో. ద బెస్ట్ పర్సన్, హీ ఈస్ ద బెస్ట్ పర్సన్. గోవా ఎవరైనా వస్తే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, రైడ్ విత్ సంతోష్. సో నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి, మనోడి నెంబర్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. బడియా, సూపర్ గైస్. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 9 PM ఇన్ ద ఈవినింగ్. సో చూడండి ఇలా ఉందన్నమాట గోవాలో వైబ్ అయితే ఇప్పుడు. సో గైస్ మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కాలంఘాట్ బీచ్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. గోవాలో నైట్ లైఫ్ లో మనకి ఎదురయ్యే స్కామ్స్ ఎలా ఉంటాయి చూపిస్తాం. కిల్ అయితే లేడన్నమాట, కార్ లో ఆగాము. అండ్ అక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాం తెలియడం కూడా చాలా రిస్క్. అఖిల్ అయితే ఫోన్ కూడా వదిలేసి వెళ్ళాడు. అరే ఎలారా సాయి, నాకైతే బీపీ 150 అయిపోతుందిరా బాబు. ఏం స్కామ్ ఏం కానీ ఈ వీడియోతో ఏమవుతావు, హైలైట్ అవుతావో లేకపోతే ఏమవుతావు. నాకన్నా బాబు నువ్వు భయపడి ఇంటికాడ కూర్చున్నావు, నువ్వు భయపడి నన్ను కూడా భయపెట్టావు. టైం వచ్చేసి 1:52 AM ఇన్ ద మార్నింగ్. రూమ్ కదా రూమ్ అన్నారు కదా. ఎంత చెప్తున్నా వింటలేదు ఏంటి అఖిల్, నాకేం అర్థం కావట్లేదు. అఖిల్ అయితే వెళ్తున్నాడు అనమాట. సో చూడండి అదిగోండి వచ్చారు, మళ్ళీ ఫోన్లన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏంటి అంత ఇంట్రెస్ట్ నాకేం అర్థం కావట్లేదు. ఈ వీడియోలో ఏమవుద్దో చూద్దాం మనం ఫైనల్గా. చూడండి వెళ్తున్నారు వాళ్ళిద్దరు, సాయి అఖిల్. ఫైనల్గా అఖిల్ అయితే వచ్చేసాడు అనమాట. ఏదైతే కదా నేను నీకు చూపిస్తారా. టైం చూడండి 3:20 AM ఇన్ ద మార్నింగ్. సో గైస్ నేను ప్రతిసారి గోవా వచ్చినప్పుడు ప్రతి వీడియోలో మీకు చెప్తానే ఉంటా, గోవాలో అయితే చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయని చెప్పి. ఈరోజు మేము ఎక్స్పోజ్ చేసిన స్కామ్ ఏంటంటే, మనకి నార్మల్గా బీచ్ సైడ్ అటు ఇటు వెళ్తూ ఉంటే మీకు స్పా కావాలా, మసాజ్ చేయాలా, అది ఇది అని చెప్పి నానా అన్వాంటెడ్ క్వశ్చన్స్ అని వేస్తుంటారు పక్కన. అలాంటి పర్సన్ అయితే ఒకరిని మేము క్యాచ్ చేసి అసలు ఏంటి ప్రాసెస్ అనేసి చెప్పి మొత్తం అంతా కూడా చూపించాం అనమాట ఈ వీడియోలో. కొన్ని క్లిప్స్ అయితే అన్ఫార్చునేట్లీ డిలీట్ అయ్యాయి. అక్కడైతే ఒక చిన్న గొడవ అయింది. దాని తర్వాత ఈ సాయి వాళ్ళు పే చేసిన అమౌంట్ అయితే రిటర్న్ తీసుకున్నారు. రిటర్న్ తీసుకొని అక్కడ నుంచి అయితే సేఫ్గా ఇంటికి వచ్చేసాం. సో ఈరోజు రాత్రి అయితే ఇలా గడిచిందబ్బా, సో సేఫ్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనదర్ డే అట్ గోవా. ఈరోజు అయితే మనం దూద్సాగర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం ఈరోజు దూద్సాగర్ ఫాల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. లెట్స్ సీ. పెద్ద డిస్కషనే పెట్టారు మా వాళ్ళు అయితే. అరే పెద్ద సమస్య వచ్చింది. గోవా అంటేనే అసలు మామూలు స్కామ్స్ కాదు. మేమైతే ఎలా సేఫ్ గా అయితే తప్పించుకున్నాం. అండ్ మన ఎదురుగా వెళ్తుంది కదా, అది గోవాలో ప్రైవేట్ బస్సెస్ అనమాట. చూడండి ఎంత ఓల్డ్ గా ఉందో. మొత్తం అంతా కూడా పెయింటింగ్ చేసి హడావిడి చేస్తున్నారు. అంకుష, ఆకాంక్ష, సో ఏదో ఉంది అక్కడ. సో టిఫిన్ చేయడానికి అయితే మాదో ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే వచ్చాం. చూస్తున్నారు ఏం తింటామో ఏంటో మాకు కూడా తెలియదు. ఏదో ఒకటైతే ఆర్డర్ చేస్తాం. గోవా ఎక్స్పీరియన్స్ అయితే ఎవ్రీ టైం లాగా ఈసారి కూడా అంత స్పెషల్గా అయితే ఏం లేదు. అండ్ ఈ సీజన్ కాదు కాబట్టి అంత క్రౌడ్ కూడా ఏం లేదు. అండ్ మన కార్ వచ్చేసి అదిగోండి అక్కడ పార్క్ చేసాం. వీళ్ళైతే ఫుడ్ ఆర్డర్ చేస్తాం. సో
ఫస్ట్ మేము తినండి అయితే అదిగోండి అక్కడ మాధవ్ ప్యూర్ వెజ్. దాని తర్వాత వచ్చేసి చూసుకుంటే అశోక్ కేఫ్ అని చెప్పి ఉంది, అందులోకి వెళ్ళి సమోసాలు అయితే తిన్నాం. ఇక్కడ వాటర్ అయితే మాత్రం చాలా కాస్ట్లీ అనమాట. సో గైస్ చూస్తున్నారు కదా, మేమైతే ఇప్పుడు డైరెక్ట్ గా దూద్ సాగర్ ఫాల్స్ కి అయితే మ్యాప్ పెట్టాం. ఇక్కడ నుంచి 72 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సిగ్గులేనోడా బెడ్ మీద వండుకొని రీల్స్ చూడు, మేము చూడు రా గోవా పోతున్నాం. ఏమన్నా ఉందా మామ, గోవా బీచ్ లో అమ్మాయిలన్నీ సూపర్ ఉన్నాయి మామ, ఎంజాయ్ చేస్తున్నాము. ఓ పిల్ల, ఇంత తెల్లగా ఉన్నావా పాల ఐస్ క్రీమ్ లెక్క, ఏం తింటావు రోజు? బీచ్ లో మస్తు ఉంది మామ, ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడైతే మేము డైరెక్ట్ గా దూద్ సాగర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం. చూసారు కదా 78 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి దూద్ సాగర్ ఫాల్స్. సో 2 hours అయితే పడుతుంది ఎస్టిమేటెడ్ అరైవల్ టైమ్. లెట్స్ గో టు దూద్ సాగర్. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 2:51 PM in the afternoon on Goa roads. గైస్ మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కర్ణాటక గోవా బోర్డర్ దగ్గర నుంచి అయితే లెఫ్ట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 10 kilometers అయితే ఉంటుంది దూద్ సాగర్ ఫాల్స్. సో ఆన్ ద వే టు దూద్ సాగర్ ఫాల్స్. దూద్ సాగర్ కి ముందు వచ్చి ఒక చిన్న స్టాప్ దగ్గర అయితే ఆగాం. చిన్న షాపింగ్ ఉందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే కొంతమంది గ్యాంగ్ అయితే కలిసింది. ఇప్పుడు 10 మంది అయినా ఒక రూమ్ ఉంది 1000 డబుల్ బెడ్రూమ్ 2 రూమ్లు ఇస్తారు. సో గోవా వచ్చాక అందరూ స్కామ్ అవుతారు కదా, మన వాళ్ళు అయితే గోవాని స్కామ్ చేస్తారు. అందరూ ఒకసారి వేసుకుందాం. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ ఉన్నాయంట. చూసారు కదా ఇక్కడ ఉన్న క్లైమేట్స్ కి ఫుల్ వాటర్ అంతా కూడా రోడ్ మీదకి వచ్చేసి అక్కడ లోపలికి అయితే ఎవరిని అలౌ చేయడం లేదు. మనమైతే ఇప్పుడు గోవాకి టాటా బై బై చెప్పే టైం వచ్చిందని మీకు ముందే చెప్పా కదా. మన కొల్హాపూర్ అయితే వెళ్ళలేదు. ఇప్పుడు కొల్హాపూర్ వెళ్ళి కొల్హాపూర్ లో దర్శనం చేసుకుని డైరెక్ట్ గా మనమైతే మన రైడ్ ని కంటిన్యూ చేద్దాం. అండ్ సో ఈ రోజు అయితే మనం ఒక ప్లేస్ లో అయితే ఆగుదాం. అయితే మొత్తం అంతా కూడా కంప్లీట్లీ ఫాగ్ అనమాట. అచ్చంగా మనం అయితే మేఘాల్లో ఉన్నాం. చూడండి రోడ్ అయితే అసలు ఏం కనిపించట్లేదు. ఇక్కడ నుంచి కొల్హాపూర్ వచ్చేసి ఇంకొక 150 kilometers అయితే ఉందన్నమాట. సో బయట వెదర్ అయితే మాత్రం అసలు ముందుకు చూడండి, అసలు మొత్తం మేఘాల్లోనే ఉన్నాం. మన బ్యాక్ సైడ్ అయితే ఒకే ఒక్క వెహికల్ వస్తుంది గైస్, ఒకే ఒక్క వెహికల్ వస్తుంది మన బ్యాక్ సైడ్. ముందు చూడండి మొత్తం అంతా కూడా మేఘాలే. సో ఈ రోజు రాత్రికి అయితే మేము క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. అది ఎక్కడ ఏంటనేది ఇంకా డిసైడ్ కాలేదు. గాలి కూడా ఇక్కడ సూపర్ ఉంది. మంచి ప్లేస్ దొరికితే ఇక్కడే వేసేయచ్చు క్యాంపింగ్. చూస్తున్నారు కదా టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 o'clock అయితే అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ కొల్హాపూర్కి ఇంకొక 50 kilometers దూరంలో అయితే ఉన్నాం. కార్ అయితే పార్కింగ్ చేసాం. అఖిల వాళ్ళు అయితే మొత్తం గ్రాసరీస్ అవన్నీ కూడా తీసుకున్నారు. వాటర్ పరిస్థితి ఏంటి? ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. అండ్ గైస్ నేనైతే ఈ బ్లాగ్ ని ఈ రోజు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం కొల్హాపూర్ రీచ్ అయిన తర్వాత క్యాంపింగ్ ఎక్కడ చేసాం ఏంటి అనే మిగతా కంటిన్యూ వీడియో అంతా మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఎట్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ సంతోష్. జై హింద్ ఫ్రమ్ మహారాష్ట్ర.